హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. జగనన్న వచ్చాడు, ప్రెస్ మీట్ పెట్టాడు. ఇంకేముంది, పండగ అంటే పండగే. మామూలుగా దొరకలా కంటెంట్ ఒక రేంజ్లో ఉంది. అసలు నిజంగా చెప్తున్నాను కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఎప్పుడో 15 రోజులకు ఒకసారో ఆంధ్రప్రదేశ్లో విజిటింగ్ పాలిటిక్స్ చేయడానికి వస్తున్నారు, కానీ వారానికి ఒక్కసారో లేదంటే 2 సార్లు వస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆయన లేని ఆ లోటు చాలా కనిపించేస్తుంది. మేమ్స్కి కావచ్చు, చాలామంది ఆ కామెడీ టైమింగ్కి పిచ్చ ఫ్యాన్స్ ఉంటారని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఆ భర్తీని ఎవరు ఫిల్ చేయలేకపోతున్నారు. నిజంగా ఏదో అంటారు చూసారా, ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని పార్ట్ 2 వచ్చినప్పుడు ఎంత ఈగర్గా మనం వెయిట్ చేస్తూ ఉంటామో, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక పార్ట్, హ్యారీ పాటర్ సిరీస్ ఎన్ని పార్ట్లు తీసినా ఎంతలా ఎందుకు మనకి హిట్ అయినాయి అంటే, బాహుబలి తర్వాత బాహుబలి 2 అను ఇన్ని పార్ట్లు ఎలా హిట్ అవుతున్నాయి అంటే, జగన్మోహన్ రెడ్డి గారి టైమింగ్ అంత న్యాచురల్గా ఉంటుంది. ఎంత న్యాచురల్గా అంటే, ఒక రాజకీయ నాయకుడు ఇంతలా వచ్చి ఇంత అసలు అద్భుతంగా పండించగలుగుతారా కామెడీని అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి చూసిన తర్వాతే అందరికీ అర్థమైంది. ఏదేమైనా ఆ లోటుని మాత్రం ఎవరు భర్తీ చేయలేరు సార్. మొత్తానికి ఫైనల్గా ఈరోజు బుధవారం కదా, వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మొత్తానికి తాడేపల్లి ప్యాలెస్లో అడుగు పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టారు. చాలా చేంజెస్ జరిగాయి. మొట్టమొదటి చేంజ్ ఏంటంటే, చాలా ఎక్కువ కెమెరాలు మైకులు కనిపించాయి. కెమెరాలు కనిపించలేదు కానీ మైకులు కనిపించాయి. ఇదేంటి మైకులు ఉంటే ఏంటి, అది ప్రెస్ మీటే కదా అంటారేమో. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టినాయి అంటే కరెక్ట్గా ఒక ఈ ప్రెస్ మీట్ కాదు కానీ అంత ముందు ప్రెస్ మీట్ కూడా కొన్ని మైకులు కనిపించాయి. ఒక 1 మంత్కి బ్యాక్ ఉండేటువంటి ప్రెస్ మీట్లు, ఏ ప్రెస్ మీట్లో కూడా ఆయన దగ్గర ఎక్కడా కూడా మైకులు కనిపించవు. ఎందుకంటే మనమే చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఎవరో జర్నలిస్టులు అంటారు, ఎవరో కనిపించరేంటి సార్, వినిపించరేంటి సార్ అంటే, ఆయన ముందు ఆయనకి సంబంధించినటువంటి ఛానల్ పెట్టుకుని ఆయన మాట్లాడేసి పంపించేస్తూ ఉంటారు, అంతా స్క్రిప్టెడ్ అది ఇది అని చెప్పి చాలా మంది ట్రోల్ చేశారు. అదే పరిస్థితి తెలుసుకున్నటువంటి వెనకాల ఉండే బ్యాచ్ ఉంటుంది కదా, వీళ్ళని మార్చండి సార్ అని చెప్పి చాలాసార్లు మనమే అన్నాం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రెస్ మీట్తో మార్చారనేటువంటిది అయితే కనిపించింది. ఎంతలా మార్చారంటే, ఎంత మార్పులు అంటే, ప్రెస్ మీట్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాంగిల్ అంటే ఆయన క్లోజప్ మాత్రమే చూపించి, ఇప్పుడు ఆ మైక్లు ఏదైతే చూపిస్తున్నారో అది మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆ పక్కన ఇంకో కెమెరా పెట్టి జర్నలిస్టులందరినీ కూడా అక్కడ ఒక ప్రెస్ మీట్ లాగా, కాన్ఫరెన్స్ లాగా వాళ్ళకి వాటర్ బాటిల్ పెట్టి వాళ్ళ క్వశ్చన్స్ రాసుకుంటున్నట్టుగా, ఆన్సర్లు రాసుకుంటున్నట్టుగా చాలా క్లియర్గా చూపించేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకు అంటే, అంత ఇంపాక్ట్ పడింది జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఇది స్క్రిప్టెడ్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు పక్కాగా ఏదో వస్తున్నారు, చదువుకుని వెళ్ళిపోతున్నారు, ఇదిగో ఒకళ్ళని విమర్శించాలన్నా, ఒకళ్ళని పొగడాలన్నా, ఒకళ్ళని తిట్టాలన్నా, ఒకళ్ళ మీద సెటైర్ వేయాలన్నా చూసి చదువుతున్నారు అనేది అర్థం అయిపోయింది. జనాలకు కూడా తెలిసిపోయిందని ఆయనకు కూడా తెలిసిపోయింది. ఆయన టీంకి కూడా అదే సందేశం ఇచ్చినట్టున్నారు. మొత్తానికి ఇప్పుడు కూడా పేపర్ అయితే కామన్ అనుకోండి, కాకపోతే కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ ఏంటి ఎలా అంటే, ఒక లైన్ చదివేసి దాని గురించి ఒక 30 సెకండ్స్ ఆయన కష్టపడుతున్నారు. ఇంకొక అప్డేట్ ఏంటంటే, చేంజెస్ ఏంటంటే, ప్రజెంటేషన్ కూడా ఇస్తున్నారు. ఆయన లెక్కలతో సహా మాట్లాడుతున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గర నుంచి కోరుకుంది. మీరు ఎంతసేపు ఇంట్లో ఉన్నటువంటి ఇల్లీగల్ అఫైర్స్ని, ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్లతో వాళ్ళని బూతులు తిట్టించడం ఇలాంటివి కాదు. నిజంగా సిద్ధాంతాల పరంగా మాట్లాడండి. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఒక మగాడి లక్షణాలు నాకైతే ఇప్పుడు అనిపిస్తుంది. మగాడి లక్షణాలు అంటే వేరేగా అనుకుంటారేమో, అలా కాదు. ఇలా ఆడవాళ్లతో కాకుండా, వేరే ఆడవాళ్ళని తీసుకురాకుండా, ఇంట్లో పిల్లల్ని కించపరచకుండా, ఇంట్లో ఇల్లీగల్ అఫైర్స్ని బయటికి చూపించకుండా సిద్ధాంత పరంగా కొట్లాడడం. ఏవైతే శాఖలు ఉన్నాయో దాంట్లో ఉండేటువంటి తప్పిదాలు చాలా జరుగుతాయి. ఏ ప్రభుత్వం కూడా 100% ఎవరిని సాటిస్ఫై చేసినటువంటిది ఈ ప్రపంచంలోనే లేదు. అందరికీ ఉంటాయి. వాటి గురించి మాట్లాడటం, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం ఆధారాలతో సహా, అలాంటివి మీరు బయటకు వచ్చి చేయండి. అంతే తప్ప ఏయో సొలుగవర్లు, ఏయో ఆధారాలు లేనటువంటి మాటలు తీసుకొచ్చి స్క్రిప్ట్ ఇలా ముందు పెట్టుకుని, నారా లోకేష్ గారు ఇక్కడ నుంచి కొలంబో వెళ్ళారంట క్రికెట్ మ్యాచ్ చూడడానికి, మళ్ళీ వచ్చారంట, మళ్ళీ ఢిల్లీ వెళ్ళారంట, మళ్ళీ వచ్చి హైదరాబాద్ వెళ్ళారంట అని చెప్పి చూసి చదవటం కాదు. దానికి సంబంధించినటువంటి ఆధారాలు కావాలి. ఇంకొక మాట మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు కూడా చాలా ఈజీగా దొరికిపోతున్నారు. అంటే ఆ కామెడీ టైమింగ్ ఎవరు భర్తీ చేయలేరు. ఎన్ని ఈ చేంజెస్ అయినా ఆ కామెడీ టైమింగ్ లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టేవాడు లేడు. అందుకే కదా ఆయన అంతలా ఇష్టపడేది, ఆయన కామెడీని ఇష్టపడేది. అందుకే ఏంటంటే, ఆయన ఇంతలా టీటీడీ చైర్మన్ తప్పులు చేస్తే ఆయన సస్పెండ్ ఎందుకు చేయలేదు అని అడిగారు. ఆయన
మరి సరే, ఆయన ఏదో ఆయన వ్యవహారమో పర్సనల్లో లేదా ఇంకొకటి ఏదైనా, అది ఏ వీడియోనో ఇంకొకటి అన్నాం, పక్కన పెడదాం దాన్ని. మరి అడ్డంగా దొరికిపోయినటువంటి గోరంట్ల మాధవ్ గంటలేసి చూపించారు కదా కింద పైన, ఆయన సస్పెండ్ చేశారా ఎంపీగా? సార్ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని, అంబటి రాంబాబు గారు లేదా సంజన సుకన్యలు ఇవన్నీ పేర్లు వినిపించినప్పుడు ఆయన ఏమన్నా సస్పెండ్ చేశారా? లేదే. మనం ఎందుకు సార్ మాట్లాడతాం? గొడ్డలు పోటేసేసినటువంటి తమ్ముడిని సిబిఐ అరెస్ట్ చేస్తే దాని దగ్గర నుంచి వెళ్ళి స్టే తెచ్చుకుని ఆపుకున్నటువంటి వ్యక్తిని ఆయన ఏమన్నా సస్పెండ్ చేశారా సార్? లేదే. తల్లి మీద చెల్లి మీద ఇష్టానుసారం కొంతమంది వ్యక్తుల్ని ఇష్టానుసారం మాట్లాడారు కదా, మీకు సంబంధించినటువంటి రవీందర్ రెడ్డో ఇంకొకళ్ళు వాళ్ళని ఏమన్నా కనీసం సస్పెండ్ చేశారా సార్? పెద్ద నాయకులను ఎంపీలుగా ఎమ్మెల్యేలు పక్కన పెడతాం, మంత్రులుగా ఉన్న వాళ్ళని ఏమన్నా పార్టీ నుంచి సస్పెండ్ చేశారా? పోనీ లేదే. ఒక దళితుడిని డోర్ డెలివరీ చేసినటువంటి పరిస్థితి ఉంటే ఎమ్మెల్సీ, అతన్ని కూడా నిన్న మొన్న కూడా మన పార్టీ ఆఫీసులో కనిపించారు సార్, ఆయన ఏమన్నా సస్పెండ్ చేశారా? లేదే. దానికి సంబంధించి ఇంకా ఆధారాలతో వాళ్ళ వైఫ్ కూడా దాంట్లో ఇంక్లూడ్ అయిందంటే అప్పుడేమన్నా సస్పెండ్ చేశారా? లేదే. ఎందుకు సార్ మనం మాట్లాడతాం? ఎందుకులేండి మనం అవన్నీ చెప్పుకోవటం. ఎదటోళ్ళ గురించి మాత్రం మనం మాట్లాడేస్తాం. మన దగ్గరికి వచ్చేటప్పటికి మనం మింగుతా ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఏమంటారు, నీళ్లు నవ్వులుతా ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? మింగటం అంటే మళ్ళీ ఏదో అనుకుంటున్నారు, నీళ్లు నవ్వులితే ఎలా చెప్పండి? అది కూడా చెప్పాలి. ఇదిగో మేము ఇంతమందిని సస్పెండ్ చేసాం, ఇదిగో మేము ఇంతమందిని తీసి అవతలపడేసాం, మా పార్టీలో తప్పు చేస్తే ఎవరినైనా సరే తీసి అవతల గంటేస్తామని ఇలా చెప్పాలి. ఎదటోళ్ళ గురించి అడిగే ముందు మనం ఏంటి అనే దాన్ని క్వశ్చన్ చేసుకోవాలి. అంతేగాని ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు కొంచెం అలా కూడా డెవలప్ చేసుకోండి, కొంచెం బాగుంటుంది. అంతేగాని ప్రతిసారి ఇలాగా అడ్డంగా దొరికిపోవటం, కొన్ని అప్డేట్స్ కొంచెం చేశారు కదా, ఇవి కూడా చేస్తే బాగుంటుంది.